కష్టపడకుండా వచ్చింది నిలబడదు. కరెక్టా? కష్టపడకుండా ఏది రాదు. కష్టపడకుండా వచ్చింది మన దగ్గర నిలబడదు. అది ఎప్పటికి గుర్తు పెట్టుకోండి. మనం అసలు ఆ టెంప్టే అవ్వం. వాడి టిప్పులు పంపిస్తాడంట, 1,00,000 పెడితే 10 రోజుల్లో 2,00,000 ఇస్తారంట. యాడ నుంచి ఇస్తారు వాళ్ళు? ఎక్కడి నుంచి ఇస్తారు? ఏం వ్యాపారం చేస్తే వాళ్ళు మనకి 2,00,000 ఇస్తారు. అది ఆలోచించక్కర్లా. పాపం అనవసరంగా జనాలు ఇబ్బంది పడి కొంతమంది స్టాక్ మార్కెటింగ్ లో మీ తరపున మేము వ్యాపారం చేస్తాం, మీరు డబ్బులు పెట్టండి అంటే వీళ్ళ పెన్షన్ డబ్బులు, పెళ్లికి దాచుకునే డబ్బులు, ఏదో డబ్బులు తీసుకెళ్లి ఇచ్చేస్తారు. స్టార్టింగ్ లో 2-3 నెలలు వడ్డీలు బాగా ఇస్తారు. ఇక నీ 10 లక్షలకి ఈ రోజు 1,00,000 వచ్చింది అనగానే వీళ్ళు పండుగ చేస్తారు. ఇంకో 2-3 నెలల తర్వాత ఉన్నది కూడా అప్పు చేసి కూడా మళ్ళీ తీసుకెళ్లి ఇచ్చేస్తారు. అలా పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్టా? సో ఇలా కొన్ని హ్యాబిట్స్ ఏం చేస్తాయంటే మన జీవితాన్ని నాశనం చేస్తాయి. జాగ్రత్త. అర్థమవుతున్నా క్లియర్ గా? ఏదన్నా మనం పని చేసేటప్పుడు దాని పుట్టు పూర్వోత్తరాలు ఎరిగి పని చేయాలి. అంతే తప్పితే బై ఫ్లూక్ ప్రచారాలు నమ్మి వార్తలు విని చేయకూడదు. ఈవెన్ మీరు షేక్ తాగేటప్పుడు కూడా నేను అదే చెప్తా. ఈ షేక్ తాగుతున్నప్పుడు కూడా నా కంపెనీ ఎలాంటిదో చెప్పి మిమ్మల్ని షేక్ తాగమని, మీకు నమ్మకం ఉంటేనే తాగమని. మీకు అపనమ్మకంతో అసలు షేకే తాగొద్దు అసలు. ఈ ప్రొడక్ట్ మంచిదా, ఈ కంపెనీ మంచిదా అని మీకు అపనమ్మకం ఉందనుకో అసలు తాగమాకండి, నష్టమేం లేదు. కానీ నమ్మకుండా ఇదేమన్నా ఇబ్బంది అయితేమో, అసలు ఈ కంపెనీ ఎట్లాంటిదో అని నమ్మకుండా తాగినా దీనివల్ల ఫలితం ఏం రాదు. హెర్బల్ లైఫ్ కంపెనీ పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోండి. షేక్ తాగుతున్నప్పుడు చాలా మంది అడుగుతారు, ఇది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, ఇది ఏమన్నా ఇబ్బంది అవుద్దా? ఈ హెర్బల్ లైఫ్ కంపెనీ పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుంటే మీకు అసలు సమస్య అసలు అడగరు డౌట్. సో మనం ఏ పని చేసినా దాని వెనక ఆ పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోగలగాలి. అర్థమవుతుందా క్లియర్ గా? సో కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే ఈ రోజు మనం తెగ వింటున్నాం, డిజిటల్ అరెస్ట్లు అని చెప్పి తెగ వింటున్నాం, బెట్టింగ్ యాప్లని తెగ వింటున్నాం, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, సైబర్ క్రైమ్ 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు పోగొట్టుకుంటున్నారు, తెగ వింటున్నాం. సుఖీభావం మీరందరూ సంబాలికిరి అన్న. జాగ్రత్త జాగ్రత్త. రకరకాల మెసేజ్లు వస్తాయి, రకరకాల లింకులు వస్తాయి, రకరకాల టెంప్టింగ్ చేసే మెసేజ్లు వస్తాయి. సో దేనికి టెంప్ట్ అవుతుంది, దయచేసి జాగ్రత్త. రేపొద్దున నష్టపోతే మీ ఫ్యామిలీ సఫర్ అవుతారు, గుర్తు పెట్టుకోండి. మనకున్న అప్పులను బట్టి 1,00,000 ఇస్తే 10 లక్షలు ఇస్తాడంట, మన అప్పులు తీరిపోతాయి కదా అని చెప్పి ఆ 1,00,000 తీసుకెళ్లి ఇస్తారు. ఆ 1,00,000 కూడా ఎక్కొడతాడు వాడు. ఎట్లాంటి మనిషి బలహీనతని క్యాష్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన చుట్టూతోనే. అర్థమవుతుందా క్లియర్ గా? ఎంతమందికి అర్థమవుతుంది? సో టేక్ కేర్ గైస్, టేక్ కేర్. ఈవెన్ మన డబ్బులు వడ్డీకి కూడా ఇవ్వకూడదు. అర్థమవుతుందా? వడ్డీలు వస్తేనే ఆశపడి వడ్డీలకు కూడా ఇవ్వకూడదు. అలా ఇస్తే కూడా ఒకవేళ పోతే మళ్ళీ సఫర్ అవ్వాల్సి వస్తుంది. కరెక్టా? కొంతమంది డబ్బులు లేకపోయినా తక్కువ వడ్డీకి తెచ్చి ఎక్కువ వడ్డీకి కూడా పక్కన వాడికి ఇచ్చుకుంటాడు. వాడు ఎక్కొడతాడు, ఇది ఎక్కొడతాడు, మొత్తం బాగు. జాగ్రత్త. అర్థమవుతుందా క్లియర్ గా? నో హ్యాపీ. వాయిస్ తగ్గిపోయింది. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే సార్. అంటే నేను రేపు దుబాయ్ వెళ్తున్నాను, కొత్త ల్యాప్టాప్ తెచ్చుకుంటా. ఇది పని చేయట్లా. ఈ ల్యాప్టాప్ అర్థమైందా? కోవిడ్ దగ్గర నుంచి వాడుతున్నాడు వీడు. అని దుబాయ్ లో తక్కువ రేట్ దొరుకుతుంది సార్, ల్యాప్టాప్ తెచ్చుకుంటాను. సరేనా సురేష్ గారు? 4 ఎన్ని పాయింట్స్ చెప్పాను ఇప్పటికి? ఎవరు చెప్పారు ఎన్ని పాయింట్స్ చెప్పాను? ఎన్ని పాయింట్స్ చెప్పాను? సుఖీ బావ తాళ్ళు అన్మ్యూట్ చేసుకోమా. 3 పాయింట్స్ చెప్పారు సార్. ఏమేం చెప్పాను? ఫస్ట్ గోల్, సెకండ్ హార్డ్ వర్క్, థర్డ్ హ్యాబిట్స్ ని అవాయిడ్ చేయాలి. వెరీ గుడ్, సూపర్. 4th పాయింట్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్, ఎదిగే కొద్దీ ఒదిగుండ హంబుల్నెస్. ఈగోలకి వెళ్ళకూడదు, అహంకారం వెళ్ళకూడదు. కొంతమందికి వాళ్ళ డబ్బులను బట్టి, కొంతమంది మేము కష్టపడ్డాం కదా అని గర్వం, ఆ గర్వం అసలు ఉండకూడదు. ఎదిగే కొద్దీ ఒదిగుండుకుని నేర్చుకుంటేనే మన జీవితంలో సక్సెస్ అవుతాం. హంబుల్నెస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది, బైబుల్ చెప్తుంది. అంటే ఏంటో తెలుసా?
మనకు గర్వం వచ్చిందంటే మన పతనం స్టార్ట్ అయినట్టే. అర్థమవుతుందా? సో ఎదిగే కొద్దీ అణిగిమణిగి ఉండటం నేర్చుకోవాలి. అన్ని ఉన్న ఇస్తరా అణిగిమణిగి ఉంటుంది. కరెక్టా? ఏమి లేనిది ఎగిరెగిరి పడుతుంది. సో ఆ హంబుల్నెస్ అనేది మనం కల్టివేట్ చేసుకుంటా ఉండాలి. కరెక్టా? ఎప్పుడైతే హంబుల్నెస్ ఉంటుందో, తగ్గింపు ఉంటుందో, వాళ్ళని దేవుడు హెచ్చించడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే మనం గర్వం పెరుగుతూ ఉంటుందో పతనం స్టార్ట్ అయిపోతా ఉంటుంది. కరెక్టా? సో కాబట్టి మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండితే మన జీవితాలు సక్సెస్ అవుతుంది. నో ప్రైడ్, నో ఈగో. గర్వం ఉండకూడదు, అహంకారం అసలు ఉండకూడదు. నేనే గొప్ప అనే అహంకారం అసలు ఉండకూడదు. నాకేం తక్కువ అనే గర్వం అసలు ఉండకూడదు. అర్థమవుతుందా? చాలా మంది ఇది పెట్టుకొని పతనం అయిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐదోది మనం మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే మనం అడాప్ట్ చేసుకోవాల్సింది డిసిప్లిన్. క్రమశిక్షణతో కూడిన జీవితం జీవించాలి. క్రమశిక్షణ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ లైఫ్ వెరీ ఇంపార్టెంట్. సో ఈవెన్ ఇక్కడ సుఖీబాబుకి వచ్చారు. ఈ షేక్స్ ద బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలంటే క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. పొద్దున్నే లేగవటం, రాత్రి తొందరగా పడుకోవటం, వాటర్ బాగా తాగటం, మంచి ఫుడ్ తినటం, ఇది డిసిప్లిన్ లైఫ్. ఈవెన్ మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే కష్టపడేలాగా డిసిప్లిన్ లైఫ్ జీవించాలి. అర్థమవుతుందా? డిసిప్లిన్ లైఫ్ విల్ గివ్ డిసిప్లిన్ రిజల్ట్స్, సక్సెస్ఫుల్ రిజల్ట్స్. మీరు కాంటే గమనించండి, ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యారో చాలా మంది ఉన్నారు కదా లైఫ్ లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు. మనం విదేశాల గురించి పక్కన పెట్టేస్తే భారతదేశంలో చూద్దాం. ప్రధాన మంత్రి మోడీ గారు, ఆయన లైఫ్ డిసిప్లిన్ ఉంటుందా లేదా? ఆయన 4 లెగుస్తారంట, రోజు యోగా చేస్తారంట, మంచి ఆహారం తింటారంట. సో ఆయన లైఫ్ డిసిప్లిన్ ఉంది కదా. సక్సెస్ఫుల్ అయిన భారతదేశంలో చాలా మంది లైఫ్ లో డిసిప్లిన్ ఉంది. మన లైఫ్ లో ఇన్డిసిప్లినే. కరెక్టా? ఏది పడితే అది తింటాం, ఎలా పడితే అలా ఉంటాం. కరెక్టా? సో ఒక పర్సన్ సక్సెస్ఫుల్ అయ్యాడంటే దాని వెనక వాళ్ళ లైఫ్ డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేస్తుంది. ఈవెన్ ముఖేష్ అంబానీ ఎంతమందికి తెలుసు? రిలయన్స్ సంస్థను స్థాపించిన ఆయన కదా. ముఖేష్ అంబానీ ప్రతిరోజు జిమ్ చేస్తాడంట. ప్రతిరోజు ముఖేష్ అంబానీ ప్రతిరోజు మంచి ఆహారమే తింటాడంట. తెలుసా మీకు? ఇంకా చెప్పాలంటే ఆయన తాగే ఒక లీటర్ వాటర్ 1200 1400 ఉంటదంట. AVE ఆ వాటర్ తాగుతారంట. వాళ్ళ కుటుంబం అంతా మంచినీళ్ళు తాగటానికి సంవత్సరానికి 30 లక్షలు ఖర్చు పెడతారంట. ఇది నేను చెప్తుంది కాదు, రిసోర్సెస్ చెప్తాను, న్యూస్ చెప్తాను. కేవలం మంచినీళ్ళు తాగితే మంచినీళ్ళల్లో మంచి మినరల్స్ వస్తే మా ఆరోగ్యాలు బాగుంటాయి అని చెప్పి కుటుంబం అంతా కూడా ఆ వాటరే తాగుతారంట. అది వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిపి సంవత్సరానికి 30 లక్షలు మంచినీళ్ళు తాగడానికి ఖర్చు పెడతారంట. అంటే డబ్బున్న వాళ్ళకి కూడా తెలుసు ఆరోగ్యం పాడైపోతే తిరిగి రాదు, కాపాడుకోవడమే మనం చేయగలిగిందని. కరెక్టా? వాళ్ళకి ఆ డిసిప్లిన్ లైఫ్ ఉంది. మనం కూడా మన లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే, మన హెల్త్ పరంగా సక్సెస్ అవ్వాలంటే డిసిప్లిన్ లైఫ్ ఉండాలి. మనం అందరిలాగా ముఖేష్ అంబానీ లాగా 1400 లీటర్ వాటర్ తాగే పరిస్థితి మనది కాకపోవచ్చు. కనీసం ఈ షేకులన్నా సరిగ్గా తాగటం, మంచి ఫుడ్ తినటం, వాటర్ కరెక్ట్ గా తాగటం, మంచిగా నిద్రపోవటం, మంచిగా వాకింగ్ చేయటం, ఇదన్నా మనం చేయొచ్చు. కామన్ మ్యాన్ చేయగలిగింది ఇదే కదా. అవునా కాదు? మనం ముఖేష్ అంబానీ కాదు, వాళ్ళలాగా సంవత్సరం 30 లక్షలు మనుషులకి ఖర్చు పెట్టలేం. కనీసం మంచి ఫుడ్ తినటం మన చేతుల్లోనే ఉంది కదా. ఆ డిసిప్లిన్ లైఫ్ కనుక మనం లీడ్ చేస్తే లైఫ్ లో సక్సెస్ అవుతాం. ఇప్పుడు దాకా సుఖీబాబుకి రాకముందు ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయో నాకైతే తెలియదు. వచ్చిన తర్వాత ఈ న్యూట్రిషన్ వాడిన తర్వాత ప్రతి అనారోగ్య సమస్య అదుపులో ఉండాలి అండ్ ఫర్దర్ గా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి. అంటే మీరు ఆ డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేస్తే జరుగుతుంది. రోజు బెల్డ్ వేసుకొని స్వీట్ తింటాం సార్, కుదరదు. అర్థమవుతుందా? షుగర్ 30 ఉంది, రోజు బెల్ వేస్తాం, అయినా స్వీట్ తింటాం. బీపీ పోలిస్తే బోల్డ్ అంత పగిలిపోయేంత ఉంటది, అయినా కూడా రోజు కారాలు తింటాం, మసాలాలు తింటాం, వేపులు తింటాం. నన్ను ఆపేవాడేవాడు? నేను రోజు బెల్డ్ వేసుకుంటున్నాగా అని అనకూడదు. అర్థమవుతుందా? లోపల ఒక లారీ కొలెస్ట్రాల్ ఉంది, అయినా కూడా వేపులు తింటాం, ఆయిల్ ఫుడ్ తింటాం, వారంలో 5 రోజులు నాన్ వెజ్ తింటాం. అంటే అయిపోయినట్టే. అది డిసిప్లిన్ లైఫే కాదు అసలు. ఎస్ ఆర్ నో? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్ట్ అని చెప్పి? సో ఒక పర్సన్ లైఫ్ లో అవ్వాలంటే క్రమశిక్షణతో కూడిన జీవితం జీవించాలి. ఈవెన్ ఫిజికల్ లైఫ్ హెల్త్ పరంగా, అలాగే డబ్బు పరంగా కూడా, ఫైనాన్షియల్ గా కూడా మనం హెల్తీగా ఉండాలంటే మన ఫిజికల్ లైఫ్ కూడా, అలాగే మన మెంటల్ లైఫ్ కూడా హెల్తీగా ఉండాలంటే డిసిప్లిన్ లైఫ్ ఉండాలి. నేను క్వశ్చన్ అంటాను, ఆన్సర్.
ఈ రోజు పొద్దున్న ఇప్పటికే నా వాకింగ్ కంప్లీట్ అయింది అన్నారు చెప్తారా? నా వాకింగ్ కంప్లీట్ అయింది ఇప్పటికే. సార్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మేబీ కొంతమందికి ఈ రోజు ఇంకా కంప్లీట్ అవ్వకపోవచ్చు. నిన్న నా వాకింగ్ కంప్లీట్ చేసాం, నా ఎక్సర్సైజ్ కంప్లీట్ అన్న వాళ్ళు చెబుతారా? భోగిగా సార్, కనుమగా సార్, కోడి పందాల దగ్గరే ఉన్నాం సార్ అన్న వాళ్ళు చేతుతారా? మేము అక్కడే ఉన్నాం సార్, కోళ్ళ పందాల దగ్గర. జాగ్రత్త, చెప్పిరావు అనారోగ్య సమస్యలు, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ పాయింట్. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే యూ నీడ్ టు ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ఉందా? చాలా మందికి ప్లానింగ్ ఉండదు. ప్లానింగ్ అంటే ఏంటో తెలుసా? డబ్బులు ఉన్నప్పుడే డబ్బుని ఇన్వెస్ట్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. డబ్బులు ఉన్నాయని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. 1,00,000 వస్తే 1,50,000 ఖర్చు అవ్వకూడదు. చాలా మంది జీతం 1,00,000 అయితే ఖర్చు 1,50,000. ఎలా సార్ ఇదంటే ఈఎంఐలు సార్. అవసరం లేకపోతే వస్తువులు కొనకూడదు. కరెక్టా? ఇప్పుడు ఈ ఫోన్ పనిచేస్తుంది, ఫోన్ మోడల్ మారింది కాబట్టి ఫోన్ కొనకూడదు. అది ఎద్దవ ఖర్చు. సింపుల్ గా చెప్పాలంటే ఆల్రెడీ ఇంట్లో ఫ్రిడ్జ్లు టీవీలు పనిచేస్తున్నాయి, వాడెవడో 70 ఇంచులు కొన్నాడని చెప్పి మనం వెళ్ళకూడదు. మన స్థితిని బట్టి డబ్బులుంటే కొనుక్కోవచ్చు, ఈఎంఐలకి వెళ్ళి కొనుక్కోకూడదు. కరెక్టా? పర్లేలే 10,000 డౌన్ పేమెంట్ 1,00,000 టీవీ ఇస్తారంట, కట్టినప్పుడు కదా చూద్దాంలే అని అనుకున్నాం అనుకో, రేపొద్దున అనుకోని పరిస్థితుల్లో మన ఆదాయం ఆగిపోయింది అనుకో, అప్పుడు వచ్చి బూతులు తిడతారు ఇళ్ళ దగ్గరికి వచ్చి. ఆ టీవీలు ఈఎంఐలో ఇచ్చినోడు, ఫోన్ ఈఎంఐలో ఇచ్చినోడు ఆడొచ్చి బూతులే తిడతా ఉంటాడు. అవునా కాదా? ఈరోజు కొంతమంది యాప్ లో డబ్బులు తీసుకుంటున్నారు. యాప్ లో తెలుసా? యాప్ లో కొట్టేసి డబ్బులు తీసుకున్నారు. యాప్ లో కొట్టి డబ్బులు తీసుకున్న తర్వాత ఏ కారణం చేతన డబ్బులు కట్టపోతే వాడు మీ కాంటాక్ట్స్ లింక్ అంతటిని కూడా బూతులు తీరుతూ మెసేజ్ పంపిస్తాడు, చండాలంగా మాట్లాడతారు. సో కొంచెం మనం లైఫ్ ని ప్లాన్ చేసుకోవటం అంటే డబ్బులు ఉన్నప్పుడు సేవింగ్ చేసుకోవాలి, హెల్తీగా ఉన్నప్పుడు హెల్త్ ని కాపాడుకోవాలి. మనం హెల్తీగా ఉన్నాం, ఇప్పుడు హెల్తీగా ఉన్నాం, దేవుడి దేవల ఏం ఆరోగ్య సమస్యలు, ఇక ముందు ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడు. ఇదే ప్లానింగ్. ఇప్పుడు నేను బాగానే ఉన్నా కదా, రోజు షేక్ ఎందుకు తాగాలి? కొంతమంది అంటారు. నేను చెప్తాను, జీవితకాలం రోజు ఒక పూట షేక్ తాగితే ఇంటిల్లిపాది ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటారు. కేవలం బరువు తగ్గాల్సిన ఒక్కళ్ళే కాదు, ఇంట్లో 4 ఉంటే 4 కూడా ఒక పూట షేక్ తాగితే వాళ్ళు బరువు పెరగకుండా ఉంటారు. బాడీకి విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్ని వెళ్తున్నాయి కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు. కరెక్టా? కొంతమంది ఏమంటారు తెలుసా? మామిడి బరువు తగ్గాలండి, నేను ఇడ్లీ తింటా, పూరి తింటా, దోశ తింటా. అసలు ఎంతమంది ఇంట్లో ఇంటిల్లిపాది షేక్ తాగుతున్నారు? షేకుతారా? ఇంటిల్లిపాది మీ ఇంట్లో అందరం పొద్దున పూట షేక్ వేసారు తాగుతుంది, ఏం తినట్లేదు అన్న వాళ్ళు చేతుతారా? ఇది మీరు అలవాటు చేసుకోవాలి. ఇంటిల్లిపాది కేవలం బరువు తగ్గే వాళ్ళే తాగటానికి ముందు కాదు. అర్థమవుతుందా? ప్రపంచంలోకెల్లా ఉత్తమమైన న్యూట్రిషన్ మనకి రెడీమేడ్ గా షేకుల రూపంలో కంపెనీ ఇస్తుంది. సో ఈ షేక్ తాగటం వల్ల ఒకటి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, 2 వెయిట్ మెయింటెనెన్స్ అవుతుంది, 3 బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్ని అందితే మన డే అంతా ఆరోగ్యంగా ఉంటాం. 4 ఎప్పుడైతే మార్నింగ్ పూట షేక్ తో మన డే స్టార్ట్ చేస్తామో ఆ డే అంతా కూడా ఒక డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేస్తాం. ఎందుకో చెప్తాను, ఒక చిన్న వీడియో చూపిస్తాను. వీడియో పంపించాను సుజన్ సార్, ఒకసారి చూపించా వీడియో. మేడం మీకు పంపించాను. You drink a protein shake first thing in the morning. No snacks, no meal, just protein. Because your stomach is empty, liquids don't wait in line. They move fast. Digestion starts within minutes. After hours of fasting, your digestive system is in low power mode. Protein wakes it up. Unlike sugar drinks that rush through, protein slows things down. It takes time to break apart, so it stays in your stomach longer. As digestion starts, your gut releases fullness hormones. Your brain gets the message, we're good for now. Energy comes in steadily. Not a spike, not a crash. Amino acids are absorbed and used where the body needs them most, especially for muscle maintenance and recovery.
That's why hunger doesn't hit early, cravings stay quieter, and random snacking feels easier to avoid. Protein on an empty stomach isn't magic. It's biology doing its job. Follow for more real, no-nonsense. సో అర్థమైందా? ఇంకొకసారి వినండి, క్లియర్ గా అర్థం చేసుకుంటూ వినండి. నేను ఎందుకు ప్రతిరోజు ముత్తుకుంటాను, రోజు ఇంట్లో అందరూ షేకులు తాగండి పొద్దున పూట, హెల్త్కి మంచిదని. ఒకసారి వినండి, ఇంకా క్లియర్ గా అర్థమైంది. You drink a protein shake first thing in the morning. No snacks, no meal, just protein. Because your stomach is empty, liquids don't wait in line. They move fast. Digestion starts within minutes. After hours of fasting, your digestive system is in low power mode. Protein wakes it up. Unlike sugar drinks that rush through, protein slows things down. It takes time to break apart, so it stays in your stomach longer. As digestion starts, your gut releases fullness hormones. Your brain gets the message, we're good for now. Energy comes in steadily. Not a spike, not a crash. Amino acids are absorbed and used where the body needs them most, especially for muscle maintenance and recovery. That's why hunger doesn't hit early, cravings stay quieter, and random snacking feels easier to avoid. Protein on an empty stomach isn't magic. It's biology doing its job. Follow for more real, no-nonsense health. సో ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్, ఇట్స్ ఎ బయాలజీ. సో కరెక్టా? సో చాలా మంది అంటారు, సార్ నేను 150 కిలోలు ఉన్నాను సార్, 20 ఇడ్లీ 4 దోశ తినే అలవాటు పొద్దున్నే, నాకు ఈ షేక్ సరిపోద్దా అంటే ఖచ్చితంగా సరిపోద్ది. ఎందుకంటే ఈ షేక్ లో ప్రోటీన్ వెళ్తుంది బాడీలోకి. ఈ ప్రోటీన్ ఇట్ గివ్స్ ద ఫీలింగ్ ఆఫ్ ఫుల్నెస్, కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అండ్ స్టడీగా వెంటనే షుగర్ స్పైక్ అయింది. షుగర్ స్పైక్ అవటం అంటే అప్పుడు దాకా మనం ఏం తిన్నాం కదా, రాత్రి అంతా తెల్లారు లేచేసరికి ఆ హెవీ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఇవ్వగానే అది షుగర్ స్పైక్ అయింది. స్పైక్ అయినప్పుడు మన బాడీలో విపరీతంగా గ్లూకోజ్ లెవెల్స్ ఎట్ ఏ టైం రిలీజ్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ పద్దాకలు పంపించి దాన్ని స్టడీ చేసుకోవాల్సి వస్తుంటది. ఎప్పుడైతే మళ్ళీ ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ పంపించినో మన షుగర్ లెవెల్స్ డౌన్ అవుతాయి. ఈ క్రేవింగ్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ అగైన్ మన ఆ చెత్త ఫుడ్ తింటాం, పిండి పదార్థాలు కూడిన ఆహారమే తింటాం. మళ్ళీ అగైన్ లోపల షుగర్ స్పైక్ అవుతుంది. మళ్ళీ అగైన్ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ పంపించి స్టడీ చేస్తుంది. మళ్ళీ అగైన్ వి ఫీల్ లో, కొంచెం నీరసంగా ఓపిక లేనట్టుగా అనిపిస్తే మళ్ళీ తినాలని తపన వచ్చేస్తుంది. మళ్ళీ 1 గంటకి ఫుల్ వైట్ రైస్. ఇలా తిని 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 స్పైక్ అయిపోయి పద్దాకల క్రాష్ అయిపోయి ఆరోగ్య సమస్యలు స్టార్ట్ అవుతాయి. అండ్ దాని ప్లేస్ లో మీరు ఈ షేక్స్ తాగారనుకో ఎర్లీ మార్నింగ్ పొద్దున పూట, ఈ షేక్స్ తాగటం వల్ల బాడీలో ప్రోటీన్ ఏదైతే ఉందో అది వెంటనే స్పైక్ అవుతుంది. సస్టైన్ రిలీజ్ ఆఫ్ షుగర్స్ అన్నమాట. అంటే క్రమ పద్ధతిలో షుగర్ రిలీజ్ చేస్తుంది. అండ్ దాంతో పాటు మన బాడీలో ఎమైనో యాసిడ్స్ ఏవైతే వెళ్తాయి, ప్రోటీన్ వల్ల వచ్చే ఎమైనో యాసిడ్స్ ఏవైతే వెళ్తాయో అది మన మజిల్ రికవరీకి ఉపయోగపడతాయి. మూడోది, మనకి స్టడీగా రిలీజ్ అవటం వల్ల మన బ్రెయిన్ కి సిగ్నల్ వెళ్తుంది, వి ఫీల్ ఫుల్, మనకు ఆకలి లేదు అనే సిగ్నల్ వెళ్తుంది. దానివల్ల క్రేవింగ్స్ రావు. అర్థమవుతుందా క్లియర్ గా? సో దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సైన్స్. ఈ రోజు పొద్దున పూట ఇంట్లో అందరూ షేకులు తాగమని చెప్పడానికి ఏదో మా వ్యాపారాలు బాగుంటాయని అది కాదు. మీరు రోజు అంతా ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కనుక పొద్దున పూట షేక్ తాగితే ఆ రోజంతా మీరు హెల్తీగా ఉంటారు, హెల్తీ ఫుడ్ ప్రిఫర్ చేస్తారు, ఆ జంక్ అవాయిడ్ చేస్తారు, ఆ క్రేవింగ్స్ రావు. తినాలన్న కోరిక కూడా మీకు రాదు. అర్థమవుతుందా క్లియర్ గా? సో దిస్ ఈస్ ద సైన్స్ బిహైండ్ షేక్. అంతేగాని నేను బరువు తగ్గక్కర్లా, మా ఆయన తగ్గాలి, మా ఆవిడ తగ్గాలి, వాళ్ళకి మాత్రం షేకులు ఇవ్వండి అనకూడదు. తగ్గే వరకు 2 పూటలు తాగు షేక్, తగ్గిన తర్వాత జీవితకాలం 1 పూట షేక్ తాగు, ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఇదంతా కూడా ఇదే స్లైడ్ లో. సో బ్యాలెన్స్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేయటం వల్ల కింద చూడండి సస్టైన్ రిలీజ్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి అండ్ ప్రోటీన్స్ బాడీలోకి వెళ్తున్నాయి కాబట్టి హార్మోన్స్ దే ఫీల్ ఫుల్, క్రేవింగ్స్ ఉండవు. 2, ఆ డే అంతా కూడా ఎటువంటి ఇబ్బందులు రావు అండ్ ఈ ప్రోటీన్ వల్ల మన మజిల్ రికవర్ అవ్వదు. సో దానివల్ల మనం హెల్తీగా ఉంటాం, ఫిట్ గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. సో ఈరోజు ఫిట్నెస్ తో కూడిన జీవితం కావాలి అంటే కనుక కంపల్సరీగా 2 పూట్ల షేక్, వెయిట్ లాస్ అయ్యే వరకు. వెయిట్ లాస్ కంప్లీట్ అయిన తర్వాత 1 టైం షేక్, మజిల్ రికవర్ అవుతుంది,
ఫ్యాట్ లాస్ అయితే ఉంటాం, హెల్తీగా ఉంటాం, బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ అన్ని కూడా మనకి రెడీమేడ్ గా అందిస్తుంది. సైన్స్ బిహైండ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్. ఏంటిది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్? ఎందుకు ఇది నీళ్ళు ప్రపంచం మొత్తంలోనే నెంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ హెర్బల్ లైఫ్. ప్రపంచంలోనే మీరు తాగే షేక్స్ ఏవైతే ఉన్నాయో భూమి మీదే శ్రేష్టమైన ఆహారం. ఇది నేను చెప్పింది కాదు, రీసెర్చ్ చెప్తాను. వరల్డ్స్ నెంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ. సో ఎవ్రీ డే అట్లీస్ట్ మార్నింగ్ యూ స్టార్ట్ యువర్ డే విత్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. షేక్స్ తో స్టార్ట్ చేయండి. డబ్బులు ఖర్చు అయిపోతాయి, అదంతా తీసి పక్కన పెట్టండి. ఫ్యూచర్ లో లక్షల మెడికల్ బిల్స్ సేవ్ అయిపోతాయి. ఎందుకంటే ఈ షేక్స్ తాగటం వల్ల వెయిట్ గెయిన్ అవ్వరు. ఈ షేక్స్ తాగటం వల్ల న్యూట్రిషన్ వెళ్తుంది కాబట్టి ఆర్గాన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ షేక్స్ తాగటం వల్ల లో క్యాలరీ డైట్ వెళ్తుంది కాబట్టి షుగర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటే, ఒకవేళ షుగర్ ఉన్న కంట్రోల్లోకి వస్తాయి. ఈ షేక్ తాగటం వల్ల మైక్రో న్యూట్రియన్స్, మ్యాక్రో న్యూట్రియన్స్, ఫైటో న్యూట్రియన్స్, ట్రేస్ మినరల్స్ మనం తినే ఇడ్లీ అట్టులో ఉండవు. అవన్నీ మనకి రెడీమేడ్ గా దీంట్లో దొరుకుతున్నాయి. సో ఇది వర్త్ ఇట్. మీరు అనుకుంటున్నారు ఖర్చు అని, కానీ వర్త్ ఇట్. రేపొద్దున ఫ్యూచర్ లక్షల మెడికల్ బిల్స్, సఫరింగ్ మనకి తప్పిపోతుంది ఈ షేక్స్ తాగటం వల్ల. సో ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఇంకా తాగపోతే అలవాటు చేయండి, గట్టిగానే చెప్పండి, పర్లే మంచి జరుగుద్ది వాళ్ళకి. ఒక 2-3 రోజులు అంటారు నాకు వద్దులే నువ్వు తాగు అంటారు, 2-3 రోజులు అంటారు, 4 రోజులు అంటారు. ఆ తర్వాత వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అర్థమైన తర్వాత వాళ్ళు వదిలిపెట్టరు జీవితకాలం. అర్థమవుతుందా క్లియర్ గా? సో యూ నీడ్ టు ప్లాన్ యువర్. ఒక మనిషి హెల్తీగా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో, కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకుంటారు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, అది ప్లాన్ చేస్తారు. అసలు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ వాడకుండా ఉండడానికి, హెల్తీగా ఉండటానికి ప్లాన్ చేయాలి మనం. మనకేమైందిలే, ఏమైనా ఇబ్బంది వస్తే 10 లక్షలైన హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అనకూడదు, అవునా కదా? సో ప్లానింగ్ అది తీసుకోవడం తప్ప నేను అట్లా. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, కానీ మనం దాంతో పాటు మనం ఎలాగైతే మనం అది ప్లాన్ చేస్తున్నామో మన లైఫ్ ని కూడా అలా ప్లాన్ చేసుకోవాలి. ఓపిక ఉన్నప్పుడు కష్టపడాలి, ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యం కోసం కష్టపడాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఓపిక అయిపోయిన తర్వాత కష్టపడతా ఉన్నా వయసు సహకరించదు. ఆరోగ్యం పాడైపోయిన తర్వాత నేను తప్పులని సరిదిద్దుకుంటా తిరిగి ఆరోగ్యం రావాలన్నా కుదరకపోవచ్చు. అందుకనే సుఖీభావ ఫిలాసఫీ ఆల్వేస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్. నివారణ కంటే జబ్బులు వచ్చిన తర్వాత జబ్బు రాకముందే కాపాడు. నివారణ కంటే నిరోధన ఉత్తమం. జబ్బు వచ్చిన తర్వాత మనం ఏం చేసినా అది వృధా ప్రయాస అవ్వచ్చు. కాబట్టి కేర్ తీసుకుందామా, ఈ టిప్స్ ఫాలో అవుదామా? సో నేను ఏదైతే టిప్స్ చెప్పాను, ఈ 7 పాయింట్స్, మీరు ఇది కనుక ఈ రోజు నుంచి అయినా ఆచరిస్తే రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ వీ విల్ బి హ్యాపీ ఫర్ ఎవర్. ఎందుకంటే మనం డిజైన్ చేసుకున్నాం మన జీవితాన్ని, మన డేని మనం డిజైన్ చేసుకున్నాం, మన సంవత్సరాన్ని మనం డిజైన్ చేసుకున్నాం, మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకున్నాం. గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. మన జీవితాన్ని ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకునే అవకాశం మనకి భగవంతుడు ఇచ్చాడు. ఇదే కదా అక్షర్ధామ్ టెంపుల్లో ఉంటది, ఢిల్లీలో అక్షర్ధామ్ టెంపుల్. అక్కడ ఆ టెంపుల్ ఒక శిల్పం ఉంటది, దాని మీద ఏం రాసి ఉంటది అంటే యు ఆర్ ద స్టోన్, యు ఆర్ ద చిజిల్, యు ఆర్ ద స్కల్ప్చర్. అంటే ఏంటో తెలుసా? నీ జీవితానికి నువ్వే ఉలి, నువ్వే శిల్పి, నువ్వే రాయి. మన జీవితాన్ని ఎలా కావాలంటే అలా మలుచుకునే అవకాశం భగవంతుడు మనకి ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే తెలుసా? ఫ్రీగా అంటే అవకాశం ఇచ్చాడు. సో మన అడ్డమైన గడ్డి తిని, చెత్త ఫుడ్ తిని, బరువు పెంచుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటామా? మన చేతుల్లోనే ఉంది. మంచి ఫుడ్ తిని, క్రమశిక్షణతో కూడిన జీవితం జీవిస్తూ, ఓపిక ఉన్నప్పుడు కష్టపడుతూ, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం కాపాడుకుంటూ, ఆరోగ్యంగా హ్యాపీగా జీవితం జీవిద్దామా? అది కూడా మన చేతుల్లో ఉంది. అర్థమవుతుందా క్లియర్గా? ఎంతమంది నమ్ముతారు కరెక్టే అని చెప్పి? నాట్ ఇన్ అదర్ హ్యాండ్స్. వేరే వాళ్ళ చేతుల్లో లేదు మన జీవితం. టైముని బట్టో, వాస్తుని బట్టో, జాతకాన్ని బట్టో, వీటన్నిటికంటే కూడా ముఖ్యం మన జీవితాన్ని మనం సెల్ఫ్ డిజైన్ చేసుకోవాలి. ఇది అక్షర్ధామ్ టెంపుల్ లో ఉంటుంది. యు ఆర్ ద స్టోన్, యు ఆర్ ద చిజిల్ అండ్ యు ఆర్ ద స్కల్ప్చర్. మ్యాన్ ఇస్ ద మేకర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తన జీవితాన్ని తనే చేసుకోగలడు. అది భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశం. ప్లాన్ యువర్ లైఫ్ వైస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఎవరైనా చెప్తారు ఎక్స్పీరియన్స్ చెప్పించడానికి అయితే నాకైతే టైం లేదు, మండే చెప్పిస్తాను కావాలంటే. ఎందుకంటే ఈరోజు మా కోచెస్ అందరిది పిక్నిక్ ఉంది, హైలాండ్ తీసుకెళ్తున్నాం. సో మండే చెప్పిస్తా, ఏమనుకోమాకండి. మండే మీరు ఎవరైతే ఇక్కడికి వచ్చిన తర్వాత రిజల్ట్ చెప్దాం అనుకున్నారో మండే చెప్పచ్చు. ఓకేనా? ఎంతమందికి అర్థమైంది టాపిక్? ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ షేక్స్. డబ్బాల గురించే కాదు, డబ్బాల కంటే ముఖ్యమైనది నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు అండ్ మీ లైఫ్ లో సక్సెస్ఫుల్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, రాలేదు సార్.
ఎవరైనా బర్త్డే మ్యారేజ్ డేలు ఉన్నాయా? ఉంటే హ్యాండ్ రైస్ చేస్తారా? ఓకే, ఓకే. సో ఇంకా 5 మినిట్స్ ఉంది కాబట్టి ఎవరు నాకు ఎక్స్పీరియన్స్ చెప్తారు? ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఆరోగ్యం బాగుంది, నాకు మేలు జరిగింది, నేను చాలా విధాలుగా మారాను. ఓకే, బొక్క రవికుమార్ గారు అన్మ్యూట్ చేసుకో. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రవికుమార్ సార్. నేను ఆరాధ్య సుఖీభవ జక్రయ్య గారు మా కోచ్ సార్. నాకు 2 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది సార్. నడవలేని పరిస్థితి. 1 ఇయర్ వరకు నేను బెడ్ మీదనే ఉన్నాను. దానివల్ల నేను బాగా వెయిట్ గెయిన్ అయ్యాను సార్. 92కి వచ్చాను సార్. మా ఆరాధ్య సుఖీభవకి వచ్చినప్పుడు. ఇప్పుడు వచ్చేసరికి 86లో ఉన్నాను సార్ నేను. నాకు షుగర్ ప్రాబ్లం ఉంది సార్. ఫస్ట్ డే వచ్చినప్పుడు షేక్ తాగిన వెంటనే నాకు షుగర్ వచ్చేసరికి వెంటనే షివరింగ్ వచ్చేసింది సార్. ఇది నేను తాగితే నాకు షుగర్ మళ్ళీ డౌన్ అయిపోద్దేమో, నేను తాగలేనేమో అని అనుకున్నాను సార్. ఇది అలవాటు చేసుకున్న తర్వాత నేను 11 గంటలకే కేరా తీసుకుంటున్నాను సార్, మన కోచ్ చెప్పినట్టుగానే. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నడుస్తున్నాను సార్, స్టిక్ పట్టుకొని నడుస్తాను సార్. నేను స్టిక్ లేకుండా కూడా నడుస్తున్నాను సార్. వెరీ గుడ్, సూపర్ సార్. అలా 1 ఇయర్ నుంచి సఫర్ అవుతున్నారు ఎట్లాగా సార్? నేను 2 ఇయర్స్ సార్ యాక్సిడెంట్ అయ్యి 1 ఇయర్ బెడ్ మీదనే ఉన్నాను సార్. 1 ఇయర్ క్రితం ఫైనాన్షియల్గా వెళ్ళలేకపోయాను సార్. ఏదైనప్పటికీ నడవలేని పరిస్థితిలో, మెట్లెక్కి ఎక్కలేని పరిస్థితి సార్. మట్టికి మెట్లెక్కి వెళ్తున్నాను సార్, వెళ్తే మట్టికి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సార్. ఆల్ థ్యాంక్ యూ సార్. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది సార్. నేను 5 డేస్కి ఒకసారి మోషన్ ఫ్రీ అయ్యేది నాకు. ఆ ప్రాబ్లం కూడా ప్రతిరోజు కూడా నాకు మోషన్ ఫ్రీ అవుతుంది. చాలా బాగుంది ఆరోగ్యం. షుగర్ కూడా చాలా బాగా కంట్రోల్ అయ్యింది సార్. 250, 225 ఉండే సార్ నాకు ప్రగడపన. 140, 130, 150 అలా ఉంటుంది సార్. చాలా బాగుంది సార్. వింటున్నారా? వింటున్నాను సార్. ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మిగతా రిజల్ట్ కూడా తొందరగా టెస్ట్ చేయమాకండి, సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రిజల్ట్స్ చాలా ఉన్నాయి కానీ ఇంకోసారి ఎప్పుడు అని చెప్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ, టేక్ కేర్, బాయ్. అందరూ అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.